ప్రభుత్వం రైతులకిచ్చిన హామీలను అమలు చేయాలన్న డిమాండ్తో ఆందోళన బాట పడుతుంది టీబీజేపీ. ఈ నెల 30న రైతు హామీల సాధన దీక్ష చేపట్టాలని నిర్ణయించింది. ముఖ్య నేతలంతా ఇందులో పాల్గొననున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 9.5 నెలలవుతున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని తెలంగాణ బీజేపీ ఆరోపిస్తోంది. 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పినా అది జరగలేదని అంటోంది. ఇటు రుణమాఫీ సగం మందికి కూడా కాలేదని, ఎక్కడికి వెళితే అక్కడ దేవుళ్ల మీద రేవంత్ ఒట్టు పెట్టుకున్నారని విమర్శిస్తున్నారు కమలనాథులు. ఇక రైతు భరోసా ఊసే ఎత్తడం లేదు, కమిటీ రిపోర్ట్ బయట పెట్టడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, రైతు రుణమాఫీ చేయాలని, రైతు భరోసా వెంటనే ఇవ్వాలని, వీటితో పాటు మిగిలిన హామీలు వెంటనే నెరవేర్చాలన్న డిమాండ్తో ఈ నెల 30న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద రైతు సాధన హామీ దీక్షకు దిగుతోంది. 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి 3 సార్లు అసెంబ్లీ సెషన్ నడిచినప్పటికీ దాని మీద చర్చ కూడా పెట్టినటువంటి వ్యక్తి ఈరోజు 6 గ్యారంటీలలో భాగమైనటువంటి రైతు అంశాలను కూడా పూర్తిగా విస్మరించడం చాలా బాధాకరం. ఈ నెల 30న ప్రారంభమయ్యే దీక్ష 24 గంటల పాటు కొనసాగనుంది. ఇందులో ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొననున్నారు.